నెల్లూరు భక్తవత్సల నగర్లో ఫ్యూచర్ ఫిట్నెస్ నరేష్ సురేష్ వీళ్ళిద్దరూ కలిసి ఈ జిమ్ ప్రారంభించడం ఇక్కడ చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా వాళ్ళు మన గూడూరు, ఆత్మకూరు, నెల్లూరు టౌన్లో అర్నాథపురం, మరలా భక్తవత్సల నగరు దీని మీదే మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 10 మందికి ఉపయోగపడేది ఇది. ఎందుకంటే ఈరోజు ఉండే ఈ స్పీడ్ లైఫ్లో, ఈ స్ట్రెస్లో కాసేపు జిమ్కి వచ్చి వాళ్ళు కాస్త వ్యాయామం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆ కార్యక్రమంలో వీళ్ళు ఎందుకంటే బాగా సక్సెస్ కావాలని వాళ్ళు ఇంకా కూడా కొన్ని సెంటర్లు ఓపెన్ చేసి 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటాం. ఈరోజు నెల్లూరులో కాక జిల్లాలో ఒక 5-6 ప్రాంతాల్లో ఫ్యూచర్ ఫిట్నెస్ అనేటువంటి ఒక యోగా జిమ్ము కార్యక్రమాన్ని స్థాపించినటువంటి మిత్రులు సురేష్ హరీష్కి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడ యువత ఈరోజు చాలా అవసరం. జిమ్కి ఆరోగ్యంగా ఉండాలన్నా, అదే రకంగా ఒక యూత్గా ఇటు మహిళ అయినా, అదే రకంగా జంట అయినా కూడా వాళ్ళు ఒక ఫిట్నెస్గా ఉండాలంటే ఒక ఎక్సర్సైజ్ చేయాలి. దానికోసంగా వాళ్ళు ఈరోజు ఒక బ్రహ్మాండంగా ఎక్కువ ఖర్చు పెట్టి ఒక మంచి ఎక్విప్మెంట్ తెచ్చి ఒక యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ఒక వ్యాపారరీత్యా కాకుండా యువతకి ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం చాలా అభినందనం. ఇది నెల్లూరు పట్టణంలో ప్రతి ఒక్క శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే ఈరోజు తప్పకుండా వ్యాయామం అవసరము. కాబట్టి ఈరోజు మా డివిజన్లో, మా బీవీ నగర్లో ఈ ఫ్యూచర్ ఫిట్నెస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము మా డివిజన్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మా డివిజన్ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాము. వాళ్ళందరికీ ఈ డివిజన్ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి బ్రాంచెస్ ఇంకా మరిన్ని వాళ్ళు ఫ్యూచర్లో పెట్టుకోవాలని మేము. ఫ్యూచర్ ఫిట్నెస్ జిమ్ అనేది మొత్తంగా జిమ్ములు అన్ని విధాల జిమ్ములు ఉన్నాయి. మొట్టమొదట మేము ఫస్ట్లో క్రాస్ ఫిట్ అనేది స్టార్ట్ చేసాము. తర్వాత కొత్తగా ఫంక్షన్ ట్రైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఈ ఆరోగ్య విధానాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాం. నెల్లూరు ప్రజలందరికీ ఈ ఫంక్షన్ ట్రైన్ ఫిట్నెస్ కొరకు ఈ ఫంక్షన్ ట్రైన్ కొత్తగా లాంచ్ చేస్తున్నాము. అదే బీవీ నగరు, హర్నాథపురం ఈ 2 ఏరియాల్లో ప్రజల సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాం.